హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. ఈ రోజు మనం ఈ వీడియోలో బిగ్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ అనౌన్స్ చేసిన టాప్ 5 హెల్త్ కేర్ స్టాక్స్ గురించి తెలుసుకుందామండి. అందులో ఫస్ట్ కంపెనీ మ్యాక్స్ హెల్త్ కేర్ ఇన్స్టిట్యూట్ అన్నమాట. 17 హెల్త్ కేర్ ఫెసిలిటీస్ అలాగే 3550 బెడ్స్ తో ఇండియాలోనే ఇండియాస్ లార్జెస్ట్ హెల్త్ కేర్ కంపెనీస్ లో ఒకటిగా ఉంది. ఢిల్లీ అండ్ ముంబై రీజియన్స్ లో మల్టీ స్పెషాలిటీ అలాగే ప్రైమరీ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ని ఆపరేట్ చేస్తుంది అనమాట. మ్యాక్స్ హెల్త్ కేర్ ఇన్స్టిట్యూట్ రీసెంట్లీ పాథాలజీ బిజినెస్ మీద ఫోకస్ ని పెంచిందండి. ఈ సెగ్మెంట్ లో 18 హాస్పిటల్ బేస్డ్ ల్యాబ్స్ అలాగే 430 పార్ట్నర్ అండ్ కలెక్షన్ సెంటర్స్ ద్వారా 2000 టెస్ట్ ని ఆఫర్ చేస్తుంది. కంపెనీ నెక్స్ట్ ఇయర్ లో లక్నో అండ్ ద్వారకాలోని న్యూ హాస్పిటల్స్ నుండి కాంట్రిబ్యూషన్ పెంచాలని అనుకుంటుంది అనమాట. ద్వారకాలోని న్యూ హాస్పిటల్ జూన్ నుండి ఆపరేషన్ స్టార్ట్ చేస్తుంది. ఓవర్ ది 3 to 5 ఇయర్స్ లో మ్యాక్స్ హెల్త్ కేర్ 55 బిలియన్స్ వరకు ఇన్వెస్ట్ చేయడానికి ప్లాన్ చేస్తుందండి. కంపెనీ కరెంట్లీ 4000 బెడ్స్ మెయిన్ గా ఢిల్లీ ఎన్సీఆర్ లో ఉన్నాయన్నమాట. నెక్స్ట్ 4 ఇయర్స్ లో 2600 బెడ్స్ ని అందుబాటులోకి తీసుకురావాలని అనుకుంటుంది. అలాగే లక్నోలో ఓవర్ ది నెక్స్ట్ 3 to 5 ఇయర్స్ లో అబౌట్ 25 బిలియన్స్ ఇన్వెస్ట్ చేయాలని ప్లాన్ చేస్తుంది. ఈ ఇన్వెస్ట్మెంట్ సిటీలోని సాహిద్బాద్ లోని 5.6 ఎకర్ ల్యాండ్ లో గ్రీన్ ఫీల్డ్ 500 బెడ్ హాస్పిటల్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి అలాగే సహారా హాస్పిటల్ లో కెపాసిటీని ఎక్స్పాండ్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. కంపెనీకి డైవర్సిఫైడ్ రెవెన్యూ స్ట్రీమ్స్ ఉన్నాయండి. ఫైనాన్షియల్ 2024 లో కంపెనీ రెవెన్యూ అనేది ఇయర్ ఆన్ ఇయర్ 18% పెరిగింది. బట్ నెట్ ప్రాఫిట్ మాత్రం 4.15% తగ్గిందనమాట. ఇంటర్నేషనల్ బిజినెస్ ఎఫెక్ట్ చేసే వీసా రిలేటెడ్ ఛాలెంజెస్ ఈ డిక్లైన్ కి మెయిన్ రీజన్ అని మేనేజ్మెంట్ తెలిపింది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 76,871 crores ఉంది. ROC 16%, రిటర్న్ ఈక్విటీ 13.4%, ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. అలాగే ఎర్నింగ్ పర్ షేర్ 10 రూపీస్ 90 పైసా ఉంది. కంపెనీకి డెట్ 1299 crores ఉంది. మార్చ్ క్వార్టర్ లో కంపెనీ సేల్స్ కనుక చూస్తే 1423 crores సేల్స్ పోస్ట్ చేసిందని. మార్చ్ 2023 లో 1215 crores పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ లో గ్రోత్ ఉంది. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది 28% నుండి 27% కి తగ్గింది ఇయర్ ఆన్ ఇయర్. అండ్ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే మార్చ్ 2023 లో 251 crores నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేస్తే మార్చ్ 2024 లో 252 crores నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ నెట్ ప్రాఫిట్ అనేది ఫ్లాట్ గా ఉంది. అండ్ మార్చ్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 23.75% ఉంటే ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది 57.33% ఉంది. డిఐ షేర్ హోల్డింగ్ 14.96% ఉంది. పబ్లిక్ షేర్ హోల్డింగ్ 3.97% ఉంది. క్వార్టర్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ తగ్గింది అండ్ డిఐ షేర్ హోల్డింగ్ అనేది పెరిగింది అనమాట. ప్రెసెంట్ ఈ కంపెనీ 794 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 5% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 మంత్స్ లో 31% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 ఇయర్ పీరియడ్ లో 47% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ అపోలో హాస్పిటల్ అండి. ఇది హాస్పిటల్స్, ఫార్మసీస్ అలాగే ప్రైమరీ కేర్ అండ్ డయాగ్నోస్టిక్స్ క్లినిక్స్ ఇలా హెల్త్ కేర్ ఎకో సిస్టమ్ లో వర్క్ చేస్తుంది అనమాట. అపోలో హాస్పిటల్ కి 5000 కంటే ఎక్కువ ఫార్మసీస్ ఉన్నాయి. అలాగే 1700 కంటే ఎక్కువ డయాగ్నోస్టిక్ సెంటర్స్ కూడా ఉన్నాయి. కంపెనీ ఎక్స్పాన్షన్ కోసం నెక్స్ట్ 3 ఇయర్స్ లో 30 బిలియన్ ఇన్వెస్ట్ చేయడానికి ప్లాన్ చేస్తుందండి. ఈ ఎక్స్పాన్షన్ లో అపోలో గ్రూప్ 2000 బెడ్స్ ని యాడ్ చేయాలని అనుకుంటుంది. అడిషనల్ బెంగళూరులోని న్యూ ఏఐ ప్రిసిజన్ ఆంకాలజీ సెంటర్ లో 80 మిలియన్స్ ఇన్వెస్ట్ చేయాలని అండ్ ఓవర్ టైమ్ కంట్రీలో అలాంటి మరో 25 సెంటర్స్ ని ఎస్టాబ్లిష్ చేయాలని ప్లాన్ చేస్తుంది అనమాట. కంపెనీ టోటల్ రెవెన్యూలో 51% అనేది హాస్పిటల్ సెగ్మెంట్ నుండి వస్తే 42% డిజిటల్ హెల్త్ డిస్ట్రిబ్యూషన్ నుండి, మిగిలిన 7% డయాగ్నోస్టిక్ సెగ్మెంట్ నుండి వస్తుంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 85,017 crores ఉందండి. ROC 14.5%, రిటర్న్ ఈక్విటీ 13.7% ఉంది. ఫేస్ వాల్యూ 5 రూపీస్ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ వచ్చేసరికి 54 రూపీస్ 90 పైసా ఉంది. అండ్ కంపెనీకి డెట్ 4,889 crores ఉంది. ఈ కంపెనీ మార్చ్ కి సంబంధించి ఇంకా రిజల్ట్స్ అయితే పోస్ట్ చేయలేదు. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి కనుక చూస్తే కంపెనీ సేల్స్ లో గ్రోత్ ఉంది. మార్చ్ 2023 లో 1612 crores సేల్స్ పోస్ట్ చేసింది. అలాగే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది 12% ఉంది. నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 844 crores పోస్ట్ చేసింది. అండ్ కన్సిస్టెంట్ గా ఈ కంపెనీ డివిడెండ్ కూడా పే చేస్తుంది. మార్చ్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 29.33% ఉందండి. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది 45.60%, డిఐ షేర్ హోల్డింగ్ 19.55%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 5.26% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 5,884 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 1% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 మంత్స్ లో 9% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 ఇయర్ పీరియడ్ లో 26% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ ఆస్టర్ డిఎం హెల్త్ కేర్ అండి. హాస్పిటల్స్, క్లినిక్స్ అండ్ రిటైల్ ఫార్మసీస్ తో సహా హెల్త్ కేర్ ఇండస్ట్రీలో మల్టిపుల్ సెగ్మెంట్ లో ఆపరేషన్ చేస్తుంది అనమాట. కంపెనీ హాస్పిటల్స్, క్లినిక్స్, ఫార్మసీస్, డయాగ్నోస్టిక్ సెంటర్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ని ఆపరేట్ చేస్తుంది. మే 27, 2024 న కంపెనీ బెంగళూరులోని ఆస్టర్ డిఎం హాస్పిటల్ కోసం 3 lakh square feet ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని అనౌన్స్ చేసింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్పాన్షన్ ప్లాన్ ని అనౌన్స్ చేసింది అనమాట. ఈ ఎక్స్పాన్షన్ లో హాస్పిటల్స్ బెడ్ కెపాసిటీ అనేది 500 నుండి 850 కి పెరుగుతుంది. మల్టీ స్పెషాలిటీ ఫెసిలిటీ ప్రాజెక్ట్ లో 2 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తుంది అండ్ 2027 కి ఇది స్టార్ట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ ఆస్టర్ డిఎం ఫైనాన్షియల్ 2027 కి ఇండియాలో 1700 బెడ్స్ ని యాడ్ చేయాలని ప్లాన్ చేస్తుందండి. ఆర్గానిక్ గ్రోత్ ద్వారా 6600 కి తీసుకొని రావాలనుకుంటుంది.
ఈ ప్లాన్ లో బ్రౌన్ ఫీల్డ్ అలాగే గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ మిక్స్ అయి ఉంటాయి అన్నమాట. త్రివేంద్రంలోని ఆస్టర్ క్యాపిటల్ అలాగే ఆస్టర్ మిమ్స్ కాసర్గాడ్ అలాగే ఇప్పటికే ఉన్న హాస్పిటల్స్ లో బెడ్ కెపాసిటీని పెంచడం కూడా జరుగుతుంది అనమాట. అడిషనల్లీ మహారాష్ట్ర అండ్ ఉత్తరప్రదేశ్ లో పొటెన్షియల్ మార్కెట్ ని టార్గెట్ గా చేసుకుంటుంది. ఈ ఎక్స్పాన్షన్ కి క్యాపిటల్ అలొకేషన్ అనేది అప్రాక్సిమేట్లీ 10 బిలియన్స్ ఉండొచ్చు. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 18,981 crores ఉందండి. ROCE 9.21%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 11%, ఫేస్ వాల్యూ 10 రూపీస్, ఎర్నింగ్ పర్ షేర్ 6 రూపీస్ 49 పైసా ఉంది అండ్ కంపెనీకి డెట్ 5,995 crores ఉంది. అండ్ కంపెనీ సేల్స్ కనుక చూస్తే లాస్ట్ 3 years నుంచి కూడా కంపెనీ సేల్స్ లో గ్రోత్ ఉందండి. మార్చ్ 2023 లో 11,933 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 14% ఉంది అండ్ నెట్ ప్రాఫిట్ 475 crores పోస్ట్ చేసింది. అండ్ మార్చ్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 41.88% ఉంటే ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది 33.48% ఉంది. క్వార్టర్ అండ్ క్వార్టర్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది తగ్గింది. బట్ డిఏ షేర్ హోల్డింగ్ మాత్రం 7.15% నుండి 13.70% కి పెరిగింది. పబ్లిక్ షేర్ హోల్డింగ్ 10.59% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 379 రూపీస్ 95 పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 6% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 months లో 14% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో అయితే 45% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ ఫోర్టిస్ హెల్త్ కేర్ అండి. ఇది హాస్పిటల్స్ అండ్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఉన్న అండ్ ఆపరేట్ చేస్తున్న పాన్ ఇండియా హెల్త్ కేర్ ప్రొవైడర్ అన్నమాట. ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కి కంపెనీ కరెంట్లీ ఉన్న 4,500 ఆపరేషనల్ బెడ్స్ కి ఇంకో 600 బెడ్స్ యాడ్ చేయాలని ప్లాన్ చేస్తుంది. అండ్ ఫోర్టిస్ కూడా నెక్స్ట్ 3 years లో ఎగ్జిస్టింగ్ హాస్పిటల్స్ లో 2,200 బెడ్స్ యాడ్ చేయాలని అనుకుంటుంది అనమాట. లాస్ట్ ఇయర్ అప్రాక్సిమేట్లీ 150 బెడ్స్ ని యాడ్ చేసింది. నెక్స్ట్ 5 to 7 years లో ఇండియాలో 4,500 బెడ్స్ నుంచి 10,000 బెడ్స్ కి ఎక్స్పాన్షన్ చేయాలని ఎయిమ్ గా పెట్టుకుందనమాట. కంపెనీకి మేజర్ రెవెన్యూ అనేది హాస్పిటల్ సెగ్మెంట్ నుండి వస్తుంది. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 34,996 crores ఉందండి. ROCE 10.4%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 7.89%, ఫేస్ వాల్యూ 10 రూపీస్, ఎర్నింగ్ పర్ షేర్ వచ్చేసరికి 7 రూపీస్ 93 పైసా ఉంది అండ్ కంపెనీకి డెట్ 1,155 crores ఉంది. కంపెనీ రీసెంట్లీ పోస్ట్ చేసిన రిజల్ట్స్ కనుక చూస్తే మార్చ్ 2024 క్వార్టర్ లో కంపెనీ సేల్స్ కనుక చూస్తే 1,786 crores పోస్ట్ చేసిందండి. దానికి ముందు క్వార్టర్ డిసెంబర్ లో 1,680 crores, మార్చ్ 2023 లో 1,643 crores పోస్ట్ చేసింది అనమాట. సో ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ కంపెనీ సేల్స్ లో గ్రోత్ ఉంది. అలాగే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కనుక చూస్తే 16% నుండి 21% కి పెరిగింది ఇయర్ ఆన్ ఇయర్. అండ్ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే మార్చ్ 2024 క్వార్టర్ లో 203 crores నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది. దానికి ముందు క్వార్టర్ డిసెంబర్ లో 134 crores, మార్చ్ 2023 క్వార్టర్ లో 138 crores నెట్ ప్రాఫిట్ అనేది పోస్ట్ చేసింది అనమాట. సో ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ కంపెనీ నెట్ ప్రాఫిట్ లో కూడా గ్రోత్ అనేది ఉంది. అండ్ మార్చ్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 31.17% ఉంటే ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది 23.24%, డిఐ షేర్ హోల్డింగ్ 31.14% అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 14.44% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 464 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 4% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 months లో 24% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 year పీరియడ్ లో కనుక చూస్తే 65% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ నారాయణ హృదయాలయ అండి. ఇండియాలోని మల్టిపుల్ లొకేషన్స్ అలాగే యునైటెడ్ స్టేట్స్ లోని 41 కి పైగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ని ఆపరేట్ చేస్తుంది అనమాట. ఇండియాలో 6,000 హాస్పిటల్ బెడ్ కెపాసిటీ ఉంది. గోయింగ్ ఫార్వర్డ్ ఫైనాన్షియల్ 2025 ఫస్ట్ క్వార్టర్ కి నారాయణ హృదయాలయ తన ఇన్సూరెన్స్ సర్వీసెస్ ని అందుబాటులోకి తీసుకొని రావాలని అనుకుంటుందన్నమాట. జనవరి 2024 లో ఇండియాలో ఇన్సూరెన్స్ బిజినెస్ ని స్టార్ట్ చేయడానికి కంపెనీ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ నుండి అప్రూవల్ కూడా రిసీవ్ చేసుకుంది. మార్చ్ 2024 క్వార్టర్ లో కంపెనీ రెవెన్యూ అనేది ఇయర్ ఆన్ ఇయర్ 4.7% పెరిగితే నెట్ ప్రాఫిట్ అనేది 17.7% పెరిగింది. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది 24,348 crores ఉందండి. ROCE 26.2%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 31.5%, ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 38 రూపీస్ 60 పైసా ఉంది అండ్ కంపెనీకి డెట్ 1,627 crores ఉంది. అండ్ ఇండస్ట్రీ పీఈ కనుక మీరు చూస్తే 44.5 ఉంటే స్టాక్ పీఈ అనేది 30.8 ఉంది. సో పీఈ రేషియో వైజ్ నారాయణ హృదయాలయ లిమిటెడ్ అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ. అండ్ క్వార్టర్లీ రిజల్ట్స్ కనుక చూస్తే మార్చ్ 2024 లో కంపెనీ 1,279 crores సేల్స్ పోస్ట్ చేసింది. దాని ముందు క్వార్టర్ లో 1,204, మార్చ్ 2023 లో 1,222 crores సేల్స్ పోస్ట్ చేసింది అనమాట. సో ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ సేల్స్ లో గ్రోత్ అనేది ఉంది. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది కాన్స్టెంట్ గా ఉంది. ఇయర్ ఆన్ ఇయర్ 23%. అండ్ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే మార్చ్ 2024 లో 191 crores పోస్ట్ చేస్తే మార్చ్ 2023 లో 173 crores పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ నెట్ ప్రాఫిట్ లో కూడా గ్రోత్ అనేది ఉంది. అండ్ మార్చ్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 63.85% ఉంటే ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది 10.91%, డిఐ షేర్ హోల్డింగ్ 9.51% ఉంది. క్వార్టర్ అండ్ క్వార్టర్ ఎఫ్ఐస్ అండ్ డిఐ షేర్ హోల్డింగ్ అనేది తగ్గడం జరిగింది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ అనేది 15.12% ఉంది.
ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 1195 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 5% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. 6 మంత్స్ లో 4% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 ఇయర్ పీరియడ్ లో 39% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. సో 2024-2025 కి ఇంట్రిమ్ బడ్జెట్ లో మినిస్ట్రీ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అనేది 90,658.63 crores అలికేట్ చేసిందండి. యాన్యువల్ హైక్ అనేది 12.6% ఉందన్నమాట. గవర్నమెంట్ కూడా హెల్త్ కేర్ సెక్టర్ లో హెవీలీ ఇన్వెస్ట్ చేస్తుంది. ఆయుష్మాన్ భారత్ యోజన లాంచింగ్ అనేది కూడా నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ లో ఒక స్టెప్పింగ్ స్టోన్ అని చెప్పుకోవచ్చు అనమాట. అలాగే ఇప్పుడు ఎక్కువ మంది ఇండియన్స్ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ని తీసుకుంటున్నారు. సో వాళ్ళకి వైడ్ రేంజ్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ యాక్సెస్ అనేది ఉంటుందన్నమాట. ఇలాంటివన్నీ కూడా ఇండస్ట్రీ గ్రోత్ కి హెల్ప్ చేస్తాయి. సో ఇవన్నీ బిగ్ ఎక్స్పాన్షన్ అనౌన్స్ చేసిన టాప్ హాస్పిటల్ స్టాక్స్ అనమాట. ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.